గుడ్ మార్నింగ్ డాడీస్. ఈ నెల 31తో ఆ గ్రూపులు అన్నింటిలోకి నేను పెట్టడం ఆపేస్తున్నాను. డాడీ అఫీషియల్స్లో ప్రస్తుతానికి అయితే అది అవ్వట్లేదు. అన్ని గ్రూపుల్లో ఉన్న వాళ్ళు కొత్తోళ్ళు పాతోళ్ళు ఎవరున్నా కొత్తగా వస్తున్నాడు కానీ మన ఛానల్లోకి వచ్చేయండి. అందులోనే ముఖ్యమైన విషయాలన్నీ పెడుతుంటాను. నేను రేపు ఫస్ట్ నుంచి ఆ ఛానల్లో మాత్రమే పెడుతుంటాను. కొద్దిగా అందరూ అర్థం చేసుకొని ఒక దాంట్లోకి వచ్చేస్తే అన్ని భాషలు దొరుకుతాయి అందులో. ఇంకా దాన్ని గొప్పగా దాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తున్నాను. అన్ని భాషలు అక్కడ దొరుకుతాయి, అందులోకి పంపించేయండి అందరినీ. దాంట్లో తీసుకొచ్చి ఏ లాంగ్వేజ్ అలా లాంగ్వేజ్ మాట్లాడతాను. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు అర్జెంటుగా మీరు ఇందులోకి అందరూ వచ్చేయండి. అన్నింట్లో మెసేజ్ పెట్టడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఇది ఇబ్బంది అవుతుంది. అందువల్ల నా టైం సేవ్ చేస్తే మనకు ఆయనకి ఆ టైం అంతా వాడతాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వీడియోల్లో కొన్ని విషయాలు అంటే ఈ వేరే అకౌంట్ హోల్డర్ తెలియకుండా మనం మెర్జ్ చేసుకునేటువంటి ఆ విషయంలో కొంతమంది బాధ కలిగించవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. అలా చేసేవాళ్ళు డబల్ డిజిట్ వరకు ఉండొచ్చు అంతే, ఎక్కువ మంది ఉండరు. కానీ దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఓన్లీ డబల్ డిజిట్ ఉంటారు వాళ్ళు అంతే. మనం ఈ పొజిషన్లోకి మనకు కారుకో బండికో లేదా సెల్లకు మనం విన్ అయ్యామంటే దానికి కారణం ఆ కస్టమరే. కొంత కమిషన్ మనకు వచ్చిందంటే ఆ కస్టమరే. కొన్ని మీరు కొంత సొంతంగానే పెట్టుకున్నాను అనుకుని పక్కన పెట్టండి. మీరు వాళ్ళని మీద మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి ఆ కస్టమర్ని మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ మనం వాళ్ళకి న్యాయం చేసి ముందుకు తీసుకెళ్ళినప్పుడు కస్టమర్ అనేవాడు మీకు ఎదురొస్తాడు. తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు. దానివల్ల నాకు వస్తుంది. అందువల్ల నేను ఇది మాట్లాడను. డాడీ నేను యాడ్ చూడమని ఇచ్చాను కానీ దాన్ని మార్చుకున్నారు. నాకు ఫోన్ నెంబరు నాది పెట్టుకుంటాను నీకు అనేసి నేను పెట్టుకుని ఉన్నందుకు పర్లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ అటు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ మీద పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం వాళ్ళకి న్యాయం చేయట్లేదు. వాళ్ళకి తెలియలేదు ఈ ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి అని కూడా చెప్పలేదట వాళ్ళకి. కొంతమంది అందరు నన్ను నా దగ్గరికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మీతో మాట్లాడుతున్నాను కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు డాడీ. కొంచెం ఆలోచించండి. వాళ్ళు ఎవరికి అన్యాయం చేయకుండా వాళ్ళందరికీ న్యాయం చేయడానికి నేను మీరు అందరం కలిపి చేస్తే న్యాయం అయిపోద్ది, వాళ్ళకి సాయం అవుతుంది కూడా. కాబట్టి కొంచెం అలాంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే, ఎవరికి లేదు ఆ కొద్దిపాటు నేను ఉంటే దాన్ని మార్చండి. మనం కలిసి పనిచేసి వాళ్ళకి న్యాయం చేద్దాం. అనవసరంగా మనం ఏం చేసి తీసుకున్నా అది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు. క్లియర్గా మళ్ళీ మన దగ్గర ఇంకో దగ్గర పోద్ది. ఈ కంపెనీలో మనం సంపాదించుకుని మరో కంపెనీలో దాన్ని తగిలిస్తూ లేదు. మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నా ఆ కంపెనీనే పోవచ్చు. అలాంటి వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం మన అకౌంట్స్ అన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే మన కంపెనీకి రిఫరెన్స్ ఉండవు, ఈ ప్రోగ్రామ్ ఉండదు. ఇంకా మనం నెక్స్ట్ వేరే లెవెల్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం మనం. కాబట్టి కొద్దిగా అన్నిదా భావించుకుంటా అందరూ అర్థం చేసుకుంటారని పేరున కోరుతున్నాను. నేను చెప్పింది ఎవరికైనా బాధ అనిపిస్తే, మంచి వారికి బాధ అనిపిస్తే మన్నించండి, తప్పు చేసిన వాళ్ళకి బాధ అనిపిస్తే మారండి. థ్యాంక్ యూ. లవ్ యూ.